దాంట్లో ఏముంది? ఆమె ఎవరో సాధారణ నేతనో సాధారణ కార్యకర్తనో వ్యాఖ్యలు చేస్తే ఎవరు పట్టించుకోరు. కానీ ఏకంగా జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్తో చనువు ఉంటుంది. కేసీఆర్ తీసుకునే విధానపర నిర్ణయాలలో ఆయన పాత్ర ఉంటుంది. తెలంగాణ ఉద్యమం నుంచి అందరూ కూడా చూస్తుంటారు. ఇప్పుడు మీ మీద విమర్శలు చేసినప్పుడు కూడా పార్టీ స్పందించకపోతే అది కరెక్టేనా? మీ అభిప్రాయం స్పందించాలని కనీసం కోరుకుంటున్నారా లేదా? నేనేం పెద్ద కోరుకోవడం లేదు, అవి పెద్ద విమర్శలను కూడా నేను తీసుకోవడం లేదు. నేను చాలా సింపుల్గా తన ప్రయత్నానికి నేను సానుభూతిని నేను వ్యక్తం చేస్తున్నా తప్ప జస్ట్ ఐ పిటీ హర్. సరే, ఆమె చేసే కార్యక్రమాలకు బీఆర్ఎస్ ముద్ర ఉందా? బీఆర్ఎస్ ఆమోదం ముద్ర ఉందా? ఆమె 72 గంటల దీక్ష చేయబోతున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం ఆమోద ముద్ర ఉందా మీ పార్టీ తరఫున? వాస్తవానికి మీరు అక్కడ ఏదైనా బీఆర్ఎస్ జెండాలు అవి కనబడుతున్నామో బీఆర్ఎస్ ఉందా, బీఆర్ఎస్ పంపించిందా? నేను బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నాను. ఆ పార్టీ విధానపరమైన నిర్ణయాలు ఏమున్నా తీసుకున్నప్పటికీ కొంతమంది వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ తాను చేసే నిర్ణయం కానీ తాను చేసే పోరాటం కరెక్టే అని కవిత చెప్తుంది కదా. వాస్తవానికి మీరు నిన్ను అదే ప్రశ్న అడగాల్సి ఉండేనేమో అనిపించింది నాకు. బీఆర్ఎస్ నుంచి నీకు ఏం లేని అడిగాను. కొంతమంది వ్యక్తులకు నచ్చకపోవచ్చు, కానీ పార్టీ పరంగా పార్టీకి ప్రయోజనం కలిగించడానికి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను కూడా చెప్పాను. పార్టీ లాభం మీకేమనిపిస్తుంది అంటున్నా? ఆమె చెప్పింది కరెక్టే, నేను అడిగింది కరెక్టే. మీకేమని పార్టీకి లాభం చేస్తానని చెప్పినప్పుడు పార్టీకి లాభం జరుగుతుంది. ఇదంతా కూడా సానుభూతిని తీసుకొచ్చి పార్టీలో కలుపుతానప్పుడు మాకేం నష్టం? ఏంటి అంటే ఆమె అంత సీరియస్ గా చెప్తుంది, మీరు యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు వెనుకబడిపోతున్నారు? అసలు కనీసం ఒక పార్టీ క్రమశిక్షణ గల పార్టీ లేదా కనీసం పార్టీ వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవాల్సిన చర్యలు ఏమి లేవు, యాక్షన్ తీసుకోవాల్సిన మాటలు ఏం మాట్లాడలేదు. నిన్న మీరే చెప్పి ఓకే, ఆమె అంతా కూల్ గానే ఉంది, కవిత చేసేది కరెక్ట్. మేము ఇంకా కూల్గా ఉన్నాం, మేము ఇంకా కవిత అంతా చేసేది కరెక్ట్ అని చెప్తున్నాను. నేను ఏమంటానంటే మేమే ఇంకా కూల్గా ఉన్నాం. మీరు చెప్తున్నారు అవతల ఎక్కడనైనా చర్య తీసుకోవాల్సిన సందర్భం తీసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాషని కవిత మాట్లాడుతుందని చెప్తున్నారు. లిల్లీపుట్ అనే భాష కావచ్చు, ఆయన 3 అడుగులు అంటారు మిమ్మల్ని, లిల్లీపుట్ అన్నది కవిత రేవంత్ రెడ్డి కోవట అనుకోవచ్చు. నేనేమనుకోవట్లేదు, నేనేమనటం లేదు. ఎందుకు ఆమె భాష లేరు, రేవంత్ రెడ్డి లేరు, బీజేపీ లేదు. సీరియల్ గా చూస్తే రేవంత్ మాట్లాడిండు అదే పద్ధతిలో, ఇంకొక ఆయన రాసిండు అవే పదాలు, ఇవాళ ఇంకో పద్ధతిలో వచ్చినాయి. నేను ఆ సీరియల్ చెప్పాను, సిరీస్ అని చెప్పిన నేను. అదే కండి, ఎవరున్నారు ఆమె వెనుక? మీ పార్టీ లేదు, మీరు ఆమె పోరాటాలకు మీ మద్దతు రేవంత్ రెడ్డి బీజేపీ ఆమెను ప్రోత్సహించడం లేదు. ఎందుకు అంటే ఎవరున్నారు ఆమె వెనుక? ఎవరున్నట్టు? ఎవరో ఉండాలని మేమేం అనుకోవడం లేదు. ఎవరో ఉండి మాకు ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని మేమేం భావించడం లేదు.